ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। ॐ पूर्णानन्दाय धीमहि तन्नो श्रीदेशिकेन्द्राय। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ప్రేమ దర్శనం అనేది నారద భక్తి సూత్రాలను విచారణ చేస్తున్నాం.
41వ సూత్రం. దాదాపు సగం దూరం వచ్చేసాం. 13వ తారీఖు వచ్చింది. ఇక మనకి 4 రోజుల సమయం ఉంది. 17, 18, 19 మనకి 8 to 1 గంట వరకు యాకీక కార్యక్రమమే సరిపోతుంది. ఇక మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి మరి ఉండాలి కదా. 3 రోజులు 12 4 రోజులు అంతే. 4 రోజులు 4, 15, 16 3 రోజులు. 3 రోజులు అయిపోలేదు. 3 రోజులే ఉన్నాడు అంతే. మనం దాదాపుగా గమనిస్తే ఒక రోజుకి యావరేజ్న 4 క్లాసుల మీద 6 నుంచి 8 సూత్రాలు అవుతున్నాయి. బాగా అయితే 8, తక్కువలో తక్కువ 6. సో 3 6లు 18 ఖాయంగా అవుతాయి. అయితే గిట్టే 3 24 అవర్స్. బాగా మీరు నాతో పాటు నడిస్తే, నేను మీతో పాటు పెరిగిడితే. కానీ 85 మాత్రం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ తర్వాత 3 రోజుల్లో 3 6లు 18 వేసుకున్నా, 18, 18, 36 వెరసి చివరి 10 మిగిలిపోయేట్టు కనబడుతున్నాయి. పొద్దున కూడా లెక్కేసాం. సరే, ఆ 10 మీరు తర్వాత చదువుకోవచ్చు అనుకుంటుంది. విషయం కాదని చెప్పేస్తాం కాబట్టి సరే, ప్రయత్నం చేద్దాం. ఈశ్వరానుగ్రహం ఎట్లున్నదో. తస్మిన్ స్తజ్జనే భేదాభావాత్. భగవంతునకు భక్తునకు భేదము లేదు. ఇటువంటి వాటిని ఆశీర్వచన వాక్యాలంట, నిర్ణయ వాక్యాలంట. మామూలుగా సాధారణంగా భక్తులందరూ ఎవరు ఉంటారు? నేను వేరే, దేవుడు వేరే. పంచభ్రమ నివృత్తి అనేటటువంటి ఆఖ్యానం అన్నపూర్ణోపనిషత్తులో ఉంటుంది. పంచభ్రమ నివృత్తి దగ్గర కూడా గ్రంథాల్లో ఉంటుంది, చాలా వ్యాఖ్యానాల్లో ఉంటుంది, ఉపన్యాసాలు కూడా చాలా ఉన్నాయి, చాలాసార్లు. ప్రథమ భ్రమ జీవేశ్వరో భిన్న. వాడికి భక్తి లేదు. జీవుడు ఈశ్వరుడు వేరు వేరే అని అంటే వాడు భక్తుడు కాదు. జీవేశ్వరో అభిన్న, వాడు భక్తుడు అని అన్నపూర్ణోపనిషత్తు సూటిగా చెప్తారు. నిదాఘుడుకి చెప్పారు. రుఘు మహర్షి నిదాఘుడికి చెప్పాడు ఈ మాట. ఆయన, నువ్వు భక్తుడివేనా? అబ్బో, పుట్టి బుద్ధి కలిగినప్పటి నుంచి ఈశ్వరారాధన చేస్తున్నాను. అబ్బా, జీవుడు దేవుడు వేరేనా ఒకటేనా? అబ్బే, దేవుడు ఎక్కడండి, దేవుడు ఎక్కడండి? జీవుడో సర్వజ్ఞుడు, జీవుడో కించిజ్ఞుడు. దేవుడో సర్వవ్యాపకుడు, జీవుడో దేహానికి పరిమితుడు. ఇలా చూస్తే ఎన్ని భేదాలు ఉన్నాయి. దేవుడు సర్వశక్తివంతుడు, జీవుడో ఎన్నది అరిగించుకోవడం చేతకాని వాడు వీడు. వీడి శక్తి అంతా ఎన్నది అరిగించుకోలేకపోదు. మందులు వేస్తే కానీ అరగదు. ఎన్ని లక్షణాలు. మరి వీడి శక్తి అంతే. ఇప్పుడు పరిమితమైన వనరులే ఉన్నాయి, పరిమితమైన శక్తులే ఉన్నాయి, పరిమితమైన జ్ఞానమే ఉంది, పరిమితమైన వ్యవహారమే ఉంది. ఈశ్వరుడో బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి వ్యవహారం కలిగిన వాడు. సృష్టి, స్థితి, లయ, నిరోధాన, అనుగ్రహములనే పంచకృత్యములను నిర్వహించేవాడు ఈశ్వరుడు. మరి అతని స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? పోలిక ప్రకారం చెప్పాలి అంటే జీవుడు ఒక బిందువు, ఈశ్వరుడు ఒక సింధువు. ఏమిటండి? జీవుడు ఒక బిందువు, ఈశ్వరుడు ఒక సింధు. ఆయన సముద్రం. మనం ఎంత? ఒక బిందువు. ఎన్ని బిందువులు గెలిస్తే సింధువు అవుతుంది? అయ్యే పనేనంటావా? కాబట్టి మీరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే నేను మాత్రం నమ్మనండి. జీవుడు వేరే, దేవుడు వేరే, అంతే. ఇది నా నిశ్చయం. ఇది మే నిశ్చయం ప్రభో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అయితే నువ్వు భక్తుడివి కాదు అన్నట్టు. ఎందుకనండి అన్నట, జీవేశ్వరో అభిన్న అన్నవాడే భక్తుడు. ఎలాగో ఈ సూత్రంలో నారద మహర్షి చెప్తున్నారు. భక్తుడు నిరంతరము తన హృదయమున భగవంతుని ఆరాధించుతున్నాడు. కాబట్టి భక్తుని హృదయము భగవన్మయముగా నుండటం వలన భగవంతునకు భక్తునకు భేదము లేదు.
జ్ఞానీదు ఆత్మైవ మే మతం మయి తేతేషు చాప్యహం అనియు గీత ఎందు భగవానుడు ఈ ఏకత్వమును చక్కగా ప్రతిపాదించను. మన తరఫున అర్జునుడు గారు అడిగారు, పరమాత్మ ఎక్కడని వెతికే స్వామి నేను ఈ బ్రహ్మాండంలో, ఎందుకయ్యా వెతకడం, నేను నీ హృదయంలో ఉంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతకాలి, కానీ ఒక తోట పోగొట్టుకుని ఇంకో తోట వెతికితే కనబడతాడా? ఒక ఆవిడ వీధి దీపం కింద వెతుక్కుంటుందట. దారే పోయే వాళ్ళందరూ అడిగారట, ఏంటమ్మా పోయిందని. బంగారపు పిన్నీసు పోయిందండి అన్నట. ఎక్కడ పోయింది అన్నారట. అది అడగలే. బంగారం పిన్నీసు పోయిందనగానే ఏం చేశారు? అందరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ? స్ట్రీట్ లైట్ కింద. గంట వెతికారు, 2 గంటలు వెతికారు, 3 గంటలు వెతికారు, ఎంత వెతికినా కనబడ. అందరికీ చెమటలు దిగారు. సరే అమ్మాయి ఒకసారి వివరం చెప్పి, చిన్న పిన్నీసా పెద్ద పిన్నీసా, అలా ఉంటుందా ఎలా ఉంటుందో, ఆకార వికార విశేషాలు ఏమిటి అని అంతా అడిగి చివరిలో ఒక ఆయన డౌట్ వచ్చింది, అమ్మ ఇంతకు ఎక్కడ పోగొట్టుకున్నాను? ఇంట్లో పోగొట్టుకున్నానండి. అది ఇంట్లో పోగొట్టుకుంటే వైద్య దైవం కింద వెతకడం ఏంటమ్మా, ఎలా కనబడుతున్నాయి నీకంతా అయితే ఇక్కడే అని అందరూ కలిసి బాగా గొడవ చేశారు. ఏమండి ఇంట్లో లైట్ లేదు, ఇక్కడ లైట్, వెతకాలంటే లైట్ కావాలి కదా, లైట్ ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుంటాం, కానీ లైట్ లేకుండా అక్కడ ఎట్టా వెతుకుతానండి. మన పరిస్థితి కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాం, లోపల లైట్ లేదు కదా, వి డోంట్ హ్యావ్ లైట్ దేర్. అప్పుడు ఏం చేయాలి మరి? బయట లైట్ ఉంది, బయట ఇదిటా జీవుడు. బాగా తెలివైన వాడేనా? అందుకని మనం జీవితాంతం పుట్టిన దగ్గర పోయే వరకు ఒకే ఇదిమే నిశ్చితి ప్రభో. ఏమిటది? జీవేశ్వరో భిన్న. కాబట్టి ఇటువంటి నిర్ణయాలను మారిస్తే తప్ప అతడవు రాజావు. నిర్దేశవర్జున తిష్టతి. ఆయన నేను కదలకుండా భక్తుల హృదయాలలో స్థిరంగా ఉన్నాను. భక్తామత్రగా ఏమిటది? ఎక్కడ గాయంతి నా గురించి ఎవరైతే ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో తత్ర తిష్టామి నారద, అక్కడే ఉంటాను ఆయన అని అన్నమయ్యకి చెప్పించాడు, త్యాగరాజుకి చెప్పించాడు. అంతేనా కదా? భక్తామత్ర గాయం, అదే పోయి పోయి ఆ గాయంతి తత్ర తిష్టామి నారద. సో అలాగా భగవంతుని యొక్క భగవన్మయమైనటువంటి హృదయం ఎక్కడైతే ఉందో అదే అతని యొక్క మందిరం. భగవంతుడి మందిరం ఏదయ్యా అంటే నీ హృదయమే. ఏది భగవన్మయమైనటువంటి స్థానం ఉందో అదే భగవంతుడి మందిరం. అందుకని భగవాన్ బాబా వారు ఎన్నిసార్లు ఈ హృదయం గురించి మాట్లాడుతున్నారు వారి ఉపన్యాసాల్లో. దయగల హృదయమే దైవ మందిరం. అంటే చాలా పూజలు చేస్తాడు, చాలా అర్చనలు చేస్తాడు, షోడశోపచారాలు చేస్తాడు, సహస్రనామాలు చదువుతాడు, లక్షబిల్వార్చనలు చేస్తాడు, అన్న సమారాధనలు చేస్తాడు, ఎన్నో చేస్తాడు. కానీ హృదయంలో దయ లేదనుకోండి, అక్కడ పరమాత్మ ఉండే అవస్థానం లేదు, అవకాశం లేదు. కాబట్టి దయగల హృదయమే మందిరం. సరే, ఏహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞానమాలిన్యం సోహంభావేన పూజేయ. ఎవరైతే సోహంభావముతో పరమాత్మని తమ హృదయం నుండి అర్చిస్తారో వారి దేహమే దేవాలయం, వారి హృదయమే గర్భగుడి. అక్కడ పరమాత్మ నెలకొని ఉంటారు. కాబట్టి మానవులందరూ తప్పక ఏం చేయాలి? సోహం సోహం ధ్యానిస్తారు. సోహం బ్రహ్మ సోహం విష్ణు సోహం ధ్యాన కరో. ఎందుకని అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే రుద్రుడు. ఆ సృష్టి స్థితి లయం చేస్తాను ఆ సోహమే. ఆ సద్గురువు కూడా ఆ సోహాన్ని అనుసరించే ఉన్నాడు. కాబట్టి సోహం ధ్యానం చేయడం రాని వాడికి హృదయ మందిరాన్ని తెలుసుకోలేడు, అక్కడున్న ప్రకాశాన్ని తెలుసుకోలేడు. కాబట్టి హంసతత్వం ఎరుగని వాడికి హృదయ మందిరం బోధపడదు. హృదయ మందిరమే బోధపడక ఎక్కడుందో తెలియకపోతే అందులో దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు. సరే, ఇంతకీ మేము ఎందుకు తెలుసుకోలేకపోతున్నామండి? మేము ఎందుకు ఇలా అనుకున్నాం? మీరందరేమో అలా చెప్తారా? మాకేమో ఇలాగే చూస్తుందా? మేమేమో 99% మంది ఉన్నామా, మీరేమో 1%. ఎవరు కరెక్ట్? 99% చెప్పేది కరెక్టా, 1% వాళ్ళు చెప్పేది కరెక్టా అని అడిగారు.
ఓరే బుర్రతక్కువళ్ళరా, అజ్ఞాని చెప్పిన దానికేం విలువ లేదు నాయన. ఆయన 99% అయినా 99.9%. జ్ఞాని 1% అయినా 0.1% అయినా వాడు చెప్పిందే విలువ. లాయర్లు ఎంతమంది ఉంటారు? 3 మంది ఉంటారు. జడ్జిలు ఎంతమంది ఉంటారు? అదేరా, జడ్జి చెప్పిన దానికి విలువ వస్తుందా, లాయర్లు చెప్పిన దానికి విలువ? సేమ్ ప్రాబ్లం. అర్థమైందండి? కాబట్టి ఇంతకీ మనం ఇలా తెలుసుకోవడానికి, భేద బుద్ధి కలగడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. కారణం తెలుసుకోవాలి కదా. ఎంతకాలం ప్రయత్నించినా మనకి ఇంటి వచ్చి ఎక్కడ ఉంది కదా అని బయట లైట్ ఉంది కదా అని బయట వెతుక్కుంటే ఎప్పటికైనా తెలుస్తుందంటారా? తెలియదు కదా. కాబట్టి ఏం చేయమన్నారు? నాయనా, నిర్విషయం మనహా చేయలేదయ్యా బాబు. ఆ హృదయం తెలియబడకపోవడానికి కారణం విషయమాలిన్యం చేత కప్పబడిపోయింది. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముఖ్యై నిర్విషయం మనః. నిర్విషయమైనటువంటి మనసే హృదయం. హృదయం అంటే అందరూ వెతుక్కుంటూ ఉంటారట. వెతుక్కోకర్లేదయ్యా బాబు. విషయాత్మకమైన మనస్సు బంధం, నిర్విషయమైన మనస్సు ముక్తి. ఏ రోజున నీకు నిర్విషయ స్థితిలోనూ మనసును నిలబెట్టగలిగితే ఆ మనసే హృదయం. నువ్వు ఏ రోజైతే విషయాత్మకంగా దాన్ని ఉంచావో ఆ హృదయం మరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? లైట్ ఎత్తుకుని ఎదకూడదు. ఆ మనసే హృదయం. కానీ అది హృదయంగా మనకెందుకు తోచడం లేదు? ఏమిటి తేడా రెండింటికి? నిర్విషయ స్థితిలో ఉన్నప్పుడు స్థిరంగా ఉంది, చంచలత్వం లేదు, గుణమాలిన్యం లేదు, ఏ రకమైనటువంటి అజ్ఞానం లేదు, అవివేకం లేదు, అహంకారం లేదు, అభిమానం లేదు. ఈ 4 లక్షణాలు లేవు. దేనికి? హృదయానికి. ఈ 4 లక్షణాలు దేనికి ఉన్నాయి? ఇదే కదా. ఆ మనసే హృదయం. ఇవి వదిలేస్తే ఎందుకు వదలేకపోతున్నావు? అందుకని ముందు సూత్రాలన్నింటి ఏం చెప్పుకొచ్చాడు? నాయన, త్యాగమే భక్తి, అభిమాన త్యాగమే భక్తి, విషయ త్యాగమే భక్తి, సంగత్యాగమే భక్తి, విషయ వాసన భావన త్యాగమే భక్తి. అవన్నీ చెప్పుకుంటూ ఎందుకు వచ్చాడు? అవన్నీ చేస్తే నిర్విషయం మనః. అప్పుడు నిర్విషయం మనః అనేది ఎక్కడున్నావు? ఇప్పుడు ఆ మనసే హృదయం. అప్పుడు మనసు వేరుగా లేదు. మనసే వేరుగా లేకపోతే మనోబుద్ధి చిత్తాహంకారాలు ఎక్కడ చేస్తావు? ఎందుకని? అవి 4 కాదు, ఒకటే. సాధారణంగా అంతఃకరణ చతుష్టయం అంటాం, దుష్ట చతుష్టయం లాగా. ఆ అంతఃకరణ చతుష్టయం ఎందుకని అంటే 4 ఉన్నాయండి అంటాడు. దానికి ధర్మాలని వ్యవహారాలని కూడా చెప్తాం. సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయాత్మకో బుద్ధి. ఏమిటండి మనసు అంటే? సంకల్ప వికల్పాత్మకం మనః. నోరు తిందాం అందట. వెంటనే మనసు ఏం చెప్పింది? ఏం తిందాం అని అనగానే ఏం చెప్పింది? ఓ లిస్టు చదివి, ఉన్న అవకాశాలు ఎన్నున్నాయో, ఉన్న కోరికలు ఎన్నున్నాయో అన్ని చదివి. ఇప్పుడు అందులో ఏం తినాలి? నిశ్చయాత్మకో బుద్ధి. వాడు ముందుకు వచ్చాడు. వాడు ముందుకు వచ్చి అన్ని చదివితే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒకటే ఉంది అక్కడ. ఇంత సరిపడి అయిపోవడగే. నిశ్చయాత్మకో బుద్ధి. 16 కూరలు పెట్టమన్నాడు అర్ధరాత్రి. 16 కూరలు ఎవరు పెడతాడు అర్ధరాత్రి? ఇది ఒకటే ఉంది తిను అన్నాడు. ఎవరు? బుద్ధి. ఏదైనా కావచ్చు. నిశ్చయాత్మకో బుద్ధి అయిపోయిందా? అభ్యాస బలేనేచ వృత్తి. చిత్తవృత్తి అంటే ఏమిటి? అభ్యాస బలం చేత తయారైంది. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచి అయినా సరే. మరి ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ ఇట్. ఇట్లా తిప్పితే తాడు వడి పెరిగిందండి. ఇట్లా తిప్పితే అన్వైండ్ ది రోప్. ఏమైపోయినప్పుడు ఏ మూల, ఏ దారానికి ఆ దారం, ఏ పోకు ఆ పోకు విడిపోయింది. అప్పుడు మరి బలహీనం అయిపోలే. అదే ఇటు తిప్పితే మరి గడ్డి పెట్టిదో ఏనుగును కట్టవచ్చు. మనమేమో ఏనుగు, వృత్తులేమో గడ్డి. ఏం జరిగింది? అభ్యాసం చేసేప్పుడు గడ్డితో తాడు తయారైందట. ఆ గడ్డి తాడు ఎంత బలమైందంటే ఏనుగుని పెట్టేది. అదే ఇప్పుడు మన పరిస్థితి. కాబట్టి ఆ చిత్తవృత్తులు అనేటటువంటి వలలో చిక్కుకున్నాం. ఇది చిత్తవృత్తి. కర్తృత్వ భోక్తృత్వాచైత అహంకార. అహంకారం అంటే ఏమిటి? నేనే కర్త, నేనే భోక్త అనటమే అహంకారం. మరి ఆ 4 పనులు చేస్తున్నది ఒక్క మనసే.
దానికి ఆ మిగిలిన వాటికి అస్తిత్వం లేదు. మనసే సంకల్ప వికల్పాలకు లోనైనప్పుడు మనసని పిలువబడుతోంది. నిశ్చయం చేసినప్పుడు బుద్ధి అని పిలువబడుతుంది. అభ్యాస బలం వాసనా బలం మేరకు ఆలోచించి ప్రవర్తించినప్పుడు వృత్తి అని పిలువబడుతుంది. ఆచరణ సమయంలో నేనే కర్త నేనే భోక్త అని భావించడం చేత ఆ మనస్సే అహంకారం అని పిలువబడుతుంది. అంతేగాని 4 గదులు ఇల్లు లేదు, 4 మనుషులు లేరు. అక్కడ 4 సాధనాలు కావాలి. ఒక్క సాధనమే మనస్సు అనేది, ఒక్క ఇంద్రియమే. ఆ ఒక్క ఇంద్రియమే 4 పనులు చేస్తుంది. మీరు మీ అబ్బాయికి జ్వరం వచ్చిందండి, ఏం చేస్తారు? అర్జెంటుగా వెళ్ళి డోలో 650 తక్కువనే వేసేస్తుంది. ఇప్పుడు జ్వరం వస్తే ఏం చేయాలి? డోలో 650 వేసే ముందంతే, తర్వాత చూద్దాం డాక్టర్ సంగతి. సాయంత్రం కూడా ఉంటే, రేపు కూడా ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ లోపల జ్వర లక్షణాలన్నీ తెలుస్తాయి. తెలిసింది, ఆకలి తగ్గింది, ఇలా ఏవో తెలుస్తాయి. ఒళ్ళంతా 104 డిగ్రీలు జ్వరం వచ్చింది, ఇలా ఏవో చూస్తాయి కదా. డాక్టర్ చెప్పాలంటే మరి జ్వరం వచ్చినట్టు ఏం చెప్పాలి? ఆ లక్షణాలు చెప్పాలంటే మరి కొద్దిగా వెయిట్ చేయాలి. ఈ లోపల పిల్లవాడు బాధపడకుండా ఏం చేసింది? వేసేయి డోలో సర్వరోగ నివారణి వేసేసింది. నిజంగా డాక్టర్ అంటవా? కాదా? ఆ పిల్లవాడికి డాక్టరే. వాళ్ళు నమ్మిస్తే మాత్రం వేసేసుకుంటాడా? డాక్టర్ చెప్పకుండా నమ్మిస్తాడు, వేసుకోను అంటాడా? వేసుకుంటాడా? అప్పుడు ఆవిడెవరు? డాక్టరే. జ్వరం తగ్గిపోయింది, హోంవర్క్ చేయడం మానేసరికి జ్వరం వస్తుంది. మరి పాఠాలన్నీ పెండింగ్ పడిపోయినాయి. రే వారం అంతా చదువుకోలేదురా, రేపటి నుంచి వెళ్ళాలరా బాబు, రారా నాయనా అని కూర్చోబెట్టి ఆవిడ కూడా పుస్తకం పెట్టి ఆ పుస్తకాలన్నీ, ఒరే ఆ పాఠం అయిపోయిందిరా, ఈ పాఠం అయిపోయిందిరా, పాఠాలన్నీ చదివి వాడికి చదివి వినిపించి నాకు ఓపిక లేదు రోడ్డు ఉంటాడు. జ్వరం తగ్గినోడు మరి ఏం చేస్తావు? ఈవిడే కూర్చొని సోషల్ పాఠం చదివి, సైన్స్ పాఠం చదివి, ఇంగ్లీష్ పాఠం చదివి ఆవిడకి అసలే లెక్కలు రావు. మరి వచ్చిన పాఠాలు చదివి చెప్పు, ఏం చేస్తుంది మరి? ఊరే నాకు ఆ లెక్కలు రావు కానీ మేస్తారుగా చదువుకోపో. మరి ఇప్పుడు ఎవరు ఆవిడ? తీసుకోలే, ఒక్కతా మూడా? ఇప్పుడు అన్నం పెట్టినప్పుడు తల్లి, వైద్యం చేస్తే డాక్టర్, పాఠం చెప్తే నెత్తి మీద కొడితే శిక్షకురాలు, ట్రైనర్ కాదా? అప్పుడు తప్పు చేసాడండి, ఊరుకుంటుందేంటి? చదవమంటే జరిగా చదవడం లేదు, తక్కువని మెట్టుకాయ వస్తుంది. ఏమిరా శిక్షణ? ఆవిడకేం వాడి మీద అన్న రాగద్వేషాలు ఉన్నాయా? లేవు కదా. మరి ఇప్పుడు ఇలా నువ్వు ఎన్ని పాత్రలు వేస్తున్నావు? అలాగే నీ మనసు కూడా 4 పాత్రలు వేస్తుంటాయా? అది గురించి తెలియదు. వాస్తవానికి మనస్సు హృదయమే. సృష్టించబడినప్పుడు హృదయం ఒక్కటే సృష్టించబడింది, జ్ఞాత ఒక్కటే సృష్టించబడింది. మిగిలినవేవి అసలు సృష్టిలో లేవు. మనోబుద్ధి చిత్తాహంకారములు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, ప్రాణేంద్రియాలు లేవు, విషయేంద్రియాలు కూడా లేవు. అదేమిటండి లేవంటా? నాకు అన్నీ కనపడుతుంటే 5 కర్మేంద్రియాలు కనపడుతున్నాయి, 5 జ్ఞానేంద్రియాలు కనపడుతున్నాయి, 5 ప్రాణేంద్రియాలు కనపడుతున్నాయి, ప్రపంచం అంతా 5 విషయేంద్రియాలు కనపడుతున్నాయి. లేవంటావేవు? లేవురా నాయన. బింబం ఒక్కటే సృష్టించబడింది. ఏమిటది? జ్ఞాత. మిగిలినవన్నీ ప్రతిబింబం. ప్రతిబింబం ఎవరైనా వాస్తవం అంటారా? జీవితంలో ఇప్పటికి ఎన్నిసార్లు అద్దంలో చూసుకుని ఉంటావు? చాలాసార్లు చూసావా? అక్కడే ఉందంటావు ప్రతిబింబం, లేదంటావు అక్కడ. ఇప్పుడు అద్దంలో చూసిన ప్రతిబింబం అద్దంలో ఉండాలి కదా. నువ్వు ఇక్కడ ఉంటే ఉండాలా వద్దా? ఉండదా? అదేమిటి? ఎవరిలో కలిసిపోయింది ప్రతిబింబం? బింబంలోనే కలిసిపోయింది. ఇప్పుడు బింబం సత్యమా, ప్రతిబింబం సత్యమా? పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి 10,000 సార్లు చూసాను తెలుసా అద్దంలో. అక్కడే ఉంది, కావాలంటే చూసి అన్నాడు అనుకోండి. వీడు ఎక్కడ ఉంటే అది అక్కడ ఉండదా? ఎందుకని? అది ఆభాస, అది ప్రతిబింబం. సరేనండి. అందుకని ప్రాతిభాసికుడు. దేవుడి పేరేంటండి వేదాంతంలో? ప్రాతిభాసికుడు, ప్రతిబింబుడు. ఈ బింబం ఎక్కడుందో వాడు అక్కడే ఉంటాడు. హృదయం బింబం, మనసు ఆభాస, మనసు ప్రతిబింబం.
హృదయం ఎక్కడుంటే ఈ మనసు అక్కడ ఉంటుంది, కానీ ప్రతిబింబం ఎక్కడుంటే ఈ బింబం అక్కడ ఉంటుందా? అప్పుడు నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? అతను చూడ పుట్టి బుద్ధరిగినప్పటి నుంచి పోయేదాకా దాని ముందే నిలబడాలి. ఉంటున్నావు అక్కడ. ఎందుకని? అది అసత్యం అని తెలుసు మనకి. యు గాట్ ది నాలెడ్జ్. అది అసత్యము, ఆభాస, తాత్కాలికమైన ఎవరినకు వచ్చి చెవిలో ఉపదేశం చేసి ముసిగేసి నానా కష్టాలు గుంజీళ్ళని దీయించి చెప్పాల్సిందేనా? నీకే తెలుసు వాళ్ళు. ఎందుకని? పక్కకు జరగగానే ఆ ప్రతిబింబం బింబంలో కలిసిపోయింది, అద్దంలో కలిసిపోయిందని చెప్పొచ్చుగా. ప్రతిబింబం చూడడానికి అద్దం ఆధారమేనా కాదా? అద్దం లేకుండా చూడలేవుగా. ఇప్పుడు నీ ప్రతిబింబం అందులో కలిసిపోయిందని చెప్పు, ఒప్పుకుంటారు ఎవరైనా? కలిసిపోతే ఆధారమైన నీలో కలిసిపోతుందేమో కానీ అద్దంలో ప్రతిబింబం కలిసిపోతే నీ తర్వాత వెళ్ళి ఇంకోటి ఎవరైనా నిలబడితే అప్పుడు ఎవడు కనపడాలి? ఎవడు కనపడాలి? అంతకుముందున్న వాడు కనపడాలి. మరి కనపడలేదు కాబట్టి అద్దంలో కలిగిపోయే అవకాశం ఉందా? జగత్ అనే అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావయ్యా. ఆ జగత్ అనే అద్దంలో ప్రతిబింబించిన ప్రతిబింబం జగత్తులో కలిసిపోయింది అంటున్నట్టు. అద్దంలో ప్రతిబింబం ఏంటా కలిసిపోతుంది? కలవదు కదా, ఎప్పటికీ కలవదు కదా. మరి నా జగత్తు, నా ప్రపంచము, నా ఇల్లు, నా మనుషులు, నా సంసారము, నా కుటుంబము, నా వాళ్ళు, నీ వాళ్ళు అటవేటి అవన్నీ అద్దాలు కదా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. శంకర్లు తేలిగా చెప్పేశాడు ఆత్మవిద్య. ఏమిటయ్యా బాబు? ఏమి లేదయ్యా, ఆ విశ్వం అనే పెద్ద అద్దంలో నిన్ను చూసుకుంటున్నావాడు అంతే. నీ ప్రతిబింబాన్ని చూసుకుని నువ్వే మురిసిపోతున్నావట. మురిసిపోయి పైగా ఏమంటున్నావట? నా విశ్వము, నా సృష్టో, నా జగత్తు, నా సంసారము, నా కుటుంబము అని విశ్వమంతా నా కుటుంబమే అని అనుకుంటున్నాడు. విశ్వమంతా నా కుటుంబం అని అనుకుంటున్నామట మనం? అనుకోవట్లేదు. అందుకని జీవుడు. అదే విశ్వమంతా నా కుటుంబం అనుకుంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ప్రతిబింబుడే, జీవుడు ప్రతిబింబుడే. ఈయనేమో అవిద్యోపాధికుడు, ఆయనేమో మాయోపాధికుడు. ఆ మాయా ప్రతిబింబమే, ఈ అవిద్యా ప్రతిబింబమే. ఆ ప్రతిబింబాన్ని ఉపాధిగా ధరించాం. ఎక్కడన్నా ప్రపంచంలో ప్రతిబింబాన్ని ఉపాధిగా స్వీకరించుతాం. అద్దంలో ప్రతిబింబం చిన్నప్పుడు చూసావు, పెద్దప్పుడు చూసావు, ఇంకా పెద్దప్పుడు చూసావు, ఇంకా బాగా ముసలైనాక చూసావు. ప్రతిబింబం మారిందంటావా? అలాగే ఉందంటావా? బింబం మారిందా? ప్రతిబింబం మారిందా? బింబం మారిందా? ప్రతిబింబం మారిందా? బింబం ఎలా మారుతుందండి? జ్ఞాత ఎప్పుడు జ్ఞాతేగా. ఇంద్రియాలనే ప్రతిబింబాలు మారితే అది ప్రతిబింబం అవుతుంది, మారకపోతే బింబం. సూర్యుడు బింబం, చంద్రుడు ప్రతిబింబం. వృద్ధిక్షయాలు సూర్యుడు ఉన్నాయా? ఇప్పుడు చంద్రుడు ఉన్నాయా? పాడ్యమి, విధియా, తదియాచ, విధి పంచమి సూర్యుడిగా చంద్రుడిగా. అందుకని ప్రతిబింబం కాబట్టి వాడికి ఏదో అడ్డం వస్తూ ఉంటుంది. మరి నిజంగా తగ్గిపోయాడని కాదు, నిజంగా పెరిగిపోయాడని కాదు. సత్యమేనంటావా? తరగడం పెరగడం. రోజు నాకు కనపడుతున్నాడు, సగమే కనపడుతుంది. అష్టమి చంద్రుడు అర్థమే ఉన్నాడు. రేపు పౌర్ణమి కానీ ఫుల్గా కనపడు. తగ్గిపోయాడు కదా. మరి దృగ్భ్రాంతి. తగ్గిపోయాడని చెప్పడము దృగ్భ్రాంతి, పెరిగిపోయాడని చెప్పడము అమావాస్య నాడు అసలే లేడు. అబ్బా చాలా తెలివితేటలే నీకు, కనబట్టలేదు కాబట్టి లేదంటున్నాడు అంతే. కాబట్టి ఇప్పుడు దేని ప్రమాణంగా చెప్పాడు? ప్రతిబింబాన్ని ప్రమాణం అంటున్నాడు. ప్రతిబింబం ఎలా ప్రమాణం అవుతుంది? మారేది ఎలా ప్రమాణం అవుతుంది? అసలు మారని దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, కానీ మారేదాన్ని తీసుకుంటే అవిద్యోపాధుడు. ఈశ్వరుడో మాయోపాధుడు. ఆయనకి ఓ ఉపాధి ఉంది, ఈయనకి ఓ ఉపాధి ఉంది. ఆయనకేమో బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉంది, నీకేమో లిమిటెడ్ వర్షన్. ఆయనేమో వాస్ట్ వర్షన్.
ఏదైనా వర్షనే కదా, బగ్ వస్తుంది కదా మరి దానికి. అప్పుడు ఏం చేయాలి మరి? యాంటీవైరస్ వాడాల్సిందే మరి. అర్థమైందండి? అలాగే జాగ్రత్తగా నీవు బ్రహ్మమని, నీవు ఆత్మస్వరూపుడు అని, నీవు భగవంతుడు అని, పరమాత్మని గనక నీకు తోచిన నాడు ఈ జీవేశ్వర ప్రతిబంధకం తొలగిపోయి. ఎందుకనయ్యా? ప్రతిబింబించడానికి అర్థాలు లేవండి. అసలు సృష్టిలో అర్థమే లేకపోతే అప్పుడు ఏం చేసి ఉండేవాడు మీరు? అర్థం ఈ మధ్య కదా కనుక్కున్నాం, ఒకప్పుడు లేదు కదా, ఒకప్పుడు లేదు అర్థం. మరి అప్పుడు మీరు అందరూ బొట్టు ఎలా పెట్టుకున్నారు? అర్థంలో ఎవరో బొట్టు పెట్టుకోలేరు. ఎలాగా? ఎక్కడ ప్రతిబింబం కనబడితే అక్కడికెళ్ళి చూస్తాడు. ఊరిని అన్యాయం పాడు కాదు. అర్థమైందండి? ప్రియుడికి ప్రేయసి కళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూస్తాడు, ప్రేయసి ప్రియుడి కళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూస్తాడు. అక్కడ చూసి బొట్టెట్టుకున్నానని చెప్పింది ఒక ఆవిడ. ఓ చాలా తెలివితేటలున్నాయి నా బాబోయ్ అన్నట్ట వెంటనే పరమాత్మ. అర్థమైందండి? ఇలా విపరీత బుద్ధికి ఏం మానవుడికి తక్కువలే. కానీ మరి ఇవన్నీ జ్ఞానానికి పనికొస్తాయా? బ్రహ్మము నిర్ణయించడానికి పనికొస్తాయా? అదంతా వేస్ట్ అయ్యా బాబు. కాబట్టి 24 ప్రతిబింబాలే, ఒక్క జ్ఞాత ఒక్కటే బింబం. ఆ జ్ఞాత కూటస్థుడే, ఆ బ్రహ్మమే ఈ జ్ఞాత, ఆ బ్రహ్మమే ఆ కూటస్థుడు. కాబట్టి జీవేశ్వరో అభిన్న. సాంఖ్య దర్శన సూత్రాలు ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళకి నిర్ణయం అయ్యేటటువంటి గొప్ప నిర్ణయం ఏమిటంటే జీవేశ్వరో అభిన్న. సాంఖ్య దర్శనం కనుక నీకు లేకపోతే ఎప్పటికీ దావు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడు. కాబట్టి కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని అందించాడు. అందించి ఒకటే తేల్చేశాడు, మొదటి భ్రమని ఎగరగొట్టేశాడు. జీవేశ్వరో భిన్న అన్నవాడిని సాంఖ్య దర్శనం ద్వారా చూడమని చెప్పి దృష్టిని మార్చి బింబ దృష్టి కలిగితే, ప్రతిబింబ దృష్టి కనుక తీసేస్తే జీవేశ్వరో అభిన్న. మొదటి భ్రమని కనుక తొలగిస్తే మిగిలిన 4 ఏర్పడవు. మిగిలినవేమిటి? సంగీతి భ్రమ, విషయ భ్రమ, వర్ణభ్రమ, ఇలా ఏమిటో వ్యవహార భ్రమ. ఏమీ చేయకపోతే చేశాడని అనిపిస్తుందట, ఏ వర్ణము లేకపోతే వర్ణం వచ్చినట్టు అనిపిస్తుందట, ఏమీ సంగతం కలవడం లేకపోతే కలిసిపోయాడు అనిపిస్తుంది. ఇలాగ రకరకాలుగా ఒక్క భ్రమే అనేకత్వం దాకా భ్రమ దారితీసింది. కాబట్టి దీన్ని ఎక్కడ నివర్తించాలి? మొదటి స్థితిలోనే నివర్తించేస్తే, ఆలోచన పుట్టే దగ్గరే ప్రకాశంలో కనుక దాన్ని లయం చేసేస్తే, సంకల్ప వికల్ప అనే లోపల దాన్ని బయటికి వదిలేసి అప్పుడేమైపోయింది? ఇంకా బింబమే ఉంది, అది హృదయమే. కాబట్టి మహాత్ముల సాంగత్యము కలిగి ఉన్నవారు సాక్షాత్ భగవత్ సన్నిధి అందున్నవారే యగుదురు. భగవంతునకు భక్తునకు భేదము లేదు కావునని లోకములో అనన్య భక్తి గల మహనీయుల చెంతకు జనులు తండోపదండములుగా వెడలుతూ వారి దర్శనము చేతను, పాదస్పర్శ చేతను, వారి వాక్య శ్రవణము చేతను పునీతులవుతున్నారు. ఇది మనకు తెలిసిందే కదా. బాబావారిని చూడడానికి కోట్ల మంది, లక్షల మంది 216 దేశాల నుంచి, ఇప్పటికీ 260 దేశాల్లో మరి దర్శన స్పర్శన సంభాషణల వరకు తాపత్రయపడేవాళ్ళు గోడుగు అలా ఎప్పుడూ ఉంటారు. ఇంతకీ వారి యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత మనకు కలిగేది ఏమిటి? దివ్యానుభూతి. ఎందుకని? వారు ఆ స్థితిలో సహజమై ఉన్నారు కాబట్టి, ఎవరి దగ్గర ఏముంటే వారు అదే ఇస్తారు. కాబట్టి మనమెందుకు మన కుటుంబ సభ్యులకి దివ్యత్వానుభూతిని ఇవ్వలేకపోతున్నాం? మన దగ్గర లేదు. మన దగ్గర ఏముంటే అదేగా ఇచ్చేది. మన దగ్గర ఏమున్నాయి? చాలా ఉన్నాయి తెలుసా మా దగ్గర. ఇక్కడ ఓల్డ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. అవన్నీ మేము ఇస్తాం. ఏముంటే అవేగా ఇచ్చేది. మరి సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అలా ద్వంద్వాలు చాలా ఉన్నాయి మా బ్యాంకులో. ఏం చేస్తామని వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాం. అప్పుగా కూడా ఇస్తాం, కావాలంటే తిరిగి తెచ్చుకోవచ్చు. అదే సంసారం. నీవు ద్వంద్వాలను అనుభవించడం, అడిగిన వాళ్ళకి ద్వంద్వాలతో అనుభవింపజేయడం, వాడు మళ్ళా రివర్స్ నీకు ద్వంద్వాలతో అనుభవించడం. ఇంతే సంగతి. ఇవాళ అదే సరిపోయింది. ఉయ్యాల ఒప్పడమే సరిపోయింది. అంతే.
ఆ ఉయ్యాల ఆగేది లేదు, ఇట్టేది లేదు. కాబట్టి దివ్యత్వానుభూతి నీవు అనుభవిస్తే తప్ప మరొకరికి ఇవ్వడానికి అది కాదు. నీవే ధరించకుండా మరొకరు ధరింపజేసే శక్తి నీకు లేదు. కళ్యాణం సందర్భంగా శ్రీవారిని శ్రీమతి గారు, శ్రీమతి గారు శ్రీవారిని ఒక కోరిక కోరతారట. తెలుసా మీకు ఎవరికైనా? తెలుసా మీకు ఎవరికైనా? అష్టదిక్పాలకుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నీ భర్త నిన్నొకటి కోరాడు, ఇస్తానన్నావు. అలాగే నువ్వు కూడా ఒకటి కోరావు, ఆయన కూడా ఇస్తానన్నా. ఏమిటి? ఏమిటోనండి మీరు 20 ఏళ్ళ క్రితమే, 40 ఏళ్ళ క్రితమే, 70 ఏళ్ళ క్రితమే పోయిన జన్మలో అడుగుతారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అడిగితేనే చెప్పలేకపోతాం. ఇక్కడ ఆయనకైనా వాగ్దానం చేసేవో తెలియదు. ఏమో స్వామి నాకు తెలవు. ఆయన అడిగాడండి సభా సమక్షంలో, సకల దేవతా సమక్షంలో ఒకటి అడుగుతున్నాను, మాంగళ్యం కట్టే ముందు చెప్పిస్తాడండి ఈ మాట. నా జీవితానికి మార్గదర్శివై మోక్షమును అందిస్తానని ప్రమాణం చేస్తే మంగళసూత్రం కడతాను అంటాడు. అప్పుడు మేముంటాం, గ్యారంటీగా నీకు మోక్షం వచ్చేటట్టుగా నేను జీవిస్తాను, నో డౌట్. నువ్వు అడిగా చెప్పావు కదా, నేను కూడా అడుగుతున్నట్టు నీ చేత కూడా అడిగిస్తాను. నా జీవనానికి నీవు మార్గదర్శివై నా మోక్షానికి కారణభూతుడు అయ్యేటట్లయితే నేను నువ్వు కట్టే తాళిని గౌరవిస్తాను అని చెప్పు. అలాగే అని వాగ్దానం చెప్పబయ్యా బాబాని పక్కన పురోహితుడు టకటక మరి ముహూర్తం అయిపోతుంది దాకా మరి మంగళసూత్రం గట్టియాలి నేనా కదా మాంగళ్యం తప్పుతున్నానేనా అంటే బాబు గట్టి మేళం అంటుంటాడు. ఈ లోపల ఈ మంత్రాలు చదివేస్తారు. ఇవి మీరా మామా నమ్మా అలాగే మామా ఒప్పేసుకుంది. అయిపోయి చెప్పవయ్యా బాబు మామా అని చెప్పవయ్యా చెప్పేశాడు ఆయన. అయిపోయి ఆ తర్వాత పెళ్లిపేటలు లేగానే దొరబోటాడు కృష్ణ వాసుదేవ. ఎందుకని పోటాడుకుంటే కానీ మోక్షం రాదు. నారాయణ కరెక్టేనా? తప్పు కదా ఇవన్నీ. మరి ఎందుకని? ఆ జ్ఞానం లేదు, ఆ దృష్టి లేదు, ఆ రకమైన జీవనం లేదు. అందరి కళ్యాణం ఇలాగే జరుగుతుందండి, ఏమీ తేడా లేదు. పొరపాటున కూడా ఆయన ఏం చెప్పాడు మంత్రం అని వినటం కానీ అర్థం చేసుకోవడం కానీ, ఒరే ఎస్ అనే ముందు కొద్దిగా ఆలోచించుకొని అనరా బాబు అనే లోపల హెచ్చరించాలా మనసో బుద్ధో. వాడు ఏదో చెప్పేస్తున్నాడు, ఆయన ఏదో పెద్ద కోరిక కోరుతున్నాడు, ఇంతమంది సమక్షంలో ఎస్ అని వేసాడు. మరి సకల దేవతా సమక్షంలో ఎస్ అన్నాక తూచట కుదురుతుంది. తర్వాత అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి తర్వాత తూచంట కుదురుతుందా? కానీ వాళ్ళు అంటున్న వాళ్ళు అలా ఎంతమంది లేరు. 20 ఏళ్ళకి అంటున్నారు, 30 ఏళ్ళకి అంటున్నారు, 40 ఏళ్ళకి అంటున్నారు, 60 ఏళ్ళకి అంటున్నారు, 70 ఏళ్ళకి అంటున్నారు, 80 ఏళ్ళకు కూడా అంటున్నారు. 80 ఏళ్ళకి డైవోర్స్ అప్లై చేస్తే జడ్జి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ? ఏం చేయాలి ఇప్పుడు? ఆ జడ్జికి పెద్ద పరీక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు నవీన నాగరికతలో మనమే సృష్టించుకున్నాం. భగవంతుడు సృష్టించిన సమస్యలు కావు. జీవితంలో ఆఖరి ఫేజ్లోకి వచ్చిన తర్వాత నాకు డైవోర్స్ కావాలండి అంటే ఇవాళ మానేయాలి. ఆవిడేం చేయాలి, ఈయనేం చేయాలి? ఇద్దరికీ లేవలేరు, ఎవరో లేచి మంచినీళ్ళు తీసుకోలేరు. మరి ఇప్పుడు డైవోర్స్ ఏమో ధరిస్తారు? ఇప్పుడు ప్రపంచాన్ని ధరిస్తారా? వాడిని ధరించుకోరు. సో ఎక్కడో మన ఈ విపరీత బుద్ధి, ఈ భ్రమాజన్యమైనటువంటి మనస్సు మానవ జీవితాన్ని దివ్యత్వానికి దూరం చేసింది. చూడండి, ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60, ఆఫ్టర్ 70 చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏవైతే ఉంటాయో, స్నేహితుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఏవైనా సరే, అలాంటి అప్పటి వరకు ఎంతో ప్రాణస్నేహంగా కలిసి ఉన్న ఎన్నో మానవ సంబంధాలన్నీ కూడా
40+ తర్వాత మనలో టెర్షియరీ డెవలప్మెంట్ అని ఒకటి వస్తుందండి. అంటే 20 years అప్పుడు సెకండరీ డెవలప్మెంట్ వస్తుంది. 40కి వచ్చేటప్పటికి అందరికీ కూడా టెర్షియరీ థర్డ్ డెవలప్మెంట్ వస్తుంది. అక్కడ ఈ అహంకారం విపరీతంగా బలపడుతుంది, అభిమానం బలంగా బలపడుతుంది. నేనే గొప్ప అనే దురభిమానం కలుగు. అభిమానం ఉండటం వేరు, దురభిమానం ఉండటం వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకొని మనోబుద్ధి చిత్తాహంకారములను ప్రతిబింబములని, ఆభాసని, ప్రాతిభాసికుడని, ప్రతిబింబుడని త్యజించాలి. బ్రహ్మమును పొందుటకు మార్గములను తెలుపుతూ శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరమణి రత్నమాలలో మొట్టమొదట సత్సాంగత్యమును పేర్కొన్నారు. కాబట్టి సత్సాంగత్యం ద్వారా ఏమి నిర్ణయం అవుతుందయ్యా? 24 ప్రతిబింబాలే, కేవలము జ్ఞాత మాత్రమే బింబము అని నిర్ణయం కలుగుతుంది. అందుకని శంకరులు ఎన్నైనా వదిలిపెట్టుగానే సత్సాంగత్యం మాత్రం వదిలిపెట్టద్దు అంటాడు ప్రశ్నోత్తర మణిమాలలో. జీవితంలో వదలకూడనిదంటూ ఏమైనా ఉందా అని అందులో ప్రశ్న ఇస్తాడు. సత్సాంగత్యమును వదలరాదు, ఏ వయసులో అయినా సరే. సత్సంగతిర్దాన విచారతోషా. మహాత్ములు తమ హృదయమందు సదా దైవమును స్థాపించిందురు కావున వారు సాక్షాత్ దైవ స్వరూపులే ఎగుదురు కావున సత్సాంగత్యమును విడువరాదు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం అని భాగవతమున భగవానుడు తెలిపినట్లు భగవానునకు భక్తునకు ఏకత్వము కలదు. ఈ సూత్రమందు ఇరువురికి అనగా భగవంతునికి భక్తునకు భేదము లేదని తెలుపబడినది. ఈ కారణమున సత్సాంగత్యం ఎంతయో ప్రభావయుక్తమై అలరారుతున్నది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో.